నమస్తే మిత్రమా. ఈ ప్రపంచంలో మనిషికి చావు అనేది అంతం. గుండె ఆగిపోతే కథ ముగిసిపోతుంది. కానీ మరణం కూడా ఆపలేని ఒక అద్భుతం మన భారత ఆర్మీలో ఉంది. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి లేదా సైనికుడికి 58-60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్ తీసుకుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. కానీ భారత సైన్యంలో ఒకే ఒక సైనికుడు తను చనిపోయి 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ డ్యూటీ చేస్తూనే ఉన్నాడు. నమ్మశక్యంగా లేదా? ఇది ఏదో కట్టుకథ కాదు. సాక్షాత్తు భారత ఆర్మీ రికార్డుల్లోనే ఇది నమోదై ఉంది. ఆయనకు ప్రతి నెల జీతం పడుతుంది. మిగతా సైనికుల్లాగే ఆయనకు ప్రమోషన్లు వస్తాయి. ఆయన సెలవు చీటీ రాసి పెడితే ఆర్మీ ఆయనకు సెలవు మంజూరు చేసి సగౌరవంగా ఇంటికి పంపిస్తుంది. అంతేకాదు, మన శత్రు దేశమైన చైనా సైనికులు కూడా ఈయన్ని చూసి గజగజ వణికిపోతారు. మంచు కొండల్లో గడ్డ కట్టే చలిలో శరీరం లేకపోయినా ఆత్మగా మారి దేశాన్ని కాపలా కాస్తున్న ఆ అమరవీరుడే బాబా హర్భజన్ సింగ్. ఈయన కథ వింటే మీ కళ్ళల్లో నీళ్లు, గుండెలో గర్వం ఉప్పొంగుతాయి. ఈ అద్భుతమైన నిజ జీవిత గాథను పూర్తిగా వినండి. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. అది 1968 అక్టోబర్ 4వ తేదీ సిక్కింలోని నాదులా బోర్డర్. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తు. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. చలి ఎముకలు కొరికేస్తుంది. సాధారణ మనుషులు అక్కడ గంట కూడా నిలబడలేరు. అలాంటి చోట పంజాబ్ రెజిమెంట్ కి చెందిన 22 ఏళ్ల కుర్రాడు సిపాయి హర్భజన్ సింగ్ డ్యూటీ చేస్తున్నాడు. ఆ రోజు ఆయన కొన్ని గుర్రాల మీద సరుకులను తీసుకొని ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కు వెళ్తున్నాడు. దారి చాలా ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు ఎత్తైన మంచుకొండ, మరోవైపు అగాధమైన లోయ. నడుచుకుంటూ వెళ్తుండగా దురదృష్టవశాత్తు ఆయన కాలు జారింది. ఆయన ఒక్కసారిగా ఆ లోతైన లోయలోకి పడిపోయారు. కింద వేగంగా ప్రవహిస్తున్న ఒక చల్లటి వాగులో ఆయన శరీరం కొట్టుకుపోయింది. తోటి సైనికులు ఎంత వెతికినా ఆయన జాడ దొరకలేదు. ఆ మంచులో ఆయన శరీరం ఎక్కడో ఇరుక్కుపోయింది. అందరూ ఆయన చనిపోయాడు అని ఫిక్స్ అయిపోయారు. కానీ 2 రోజుల తర్వాత ఒక విచిత్రం జరిగింది. హర్భజన్ సింగ్ తన తోటి సైనికుడి కలలోకి వచ్చాడు. నేను చనిపోయాను, కానీ నా శరీరం పలానా బండరాయి కింద ఇరుక్కుపోయి ఉంది. దయచేసి వచ్చి తీసుకోండి అని స్పష్టంగా చెప్పాడు. మొదట అందరూ అది భ్రమ అనుకున్నారు. కానీ ఆ సైనికుడు చెప్పిన చోటికి వెళ్లి మంచును తొలగించి చూస్తే అందరూ షాక్. నిజంగానే అక్కడ హర్భజన్ సింగ్ మృతదేహం ఉంది. కానీ అసలు మిస్టరీ అక్కడే మొదలైంది. ఆయన చనిపోయింది కేవలం శరీరానికి మాత్రమే, ఆయన డ్యూటీకి కాదు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కానీ ఆయన ఆత్మ మాత్రం బోర్డర్ దాటి వెళ్లలేదు. కొద్ది రోజుల తర్వాత అక్కడ డ్యూటీ చేస్తున్న సైనికులకు రాత్రిపూట వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఎవరైనా సైనికుడు రాత్రిపూట డ్యూటీలో ఉండి చలికి తట్టుకోలేక కాసేపు నిద్రపోతే ఎవరో వచ్చి గట్టిగా చంప మీద కొట్టి లేపినట్లు అనిపించేది. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎవరూ ఉండరు. కానీ చంప మీద దెబ్బ మాత్రం స్పష్టంగా ఉంటుంది. లే, శత్రువులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండు అని ఎవరో చెవిలో హెచ్చరిస్తున్నట్లు వినిపించేది. కేవలం మన వాళ్లకే కాదు, అవతలి వైపు ఉన్న చైనా సైనికులకు కూడా ఇది అనుభవమే. చైనా వాళ్ళు తరచుగా మన ఆర్మీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసేవారు. మీరు రాత్రిపూట ఒక తెల్లటి గుర్రం మీద తెల్లటి బట్టలు వేసుకున్న ఒక మనిషిని గస్తీ తిరగడానికి పంపిస్తున్నారు. ఆయన మా వైపు చాలా కోపంగా చూస్తున్నాడు అని చెప్పేవారు. కానీ మన వాళ్ళు ఎవరినీ పంపించేవారు కాదు. అప్పుడు అందరికీ అర్థమైంది, అది వేరెవరో కాదు, బాబా హర్భజన్ సింగ్ అని. ఆయన చనిపోయాక కూడా 24 గంటలు దేశాన్ని కాపలా కాస్తూనే ఉన్నారు. అప్పటి నుండి సైనికులు ఆయన్ని కేవలం హర్భజన్ సింగ్ అని కాకుండా గౌరవంగా బాబా అని పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా చనిపోయిన సైనికుడి పేరును ఆర్మీ రికార్డుల నుండి తొలగిస్తారు. కానీ బాబా హర్భజన్ సింగ్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆయనను చనిపోయిన వ్యక్తిగా కాకుండా బతుకున్న సైనికుడిగానే పరిగణించడం మొదలుపెట్టింది. నాదులా బోర్డర్ లో ఆయన కోసం ఒక ప్రత్యేకమైన గదిని నిర్మించారు. అందులో ఆయన పడుకోవడానికి ఒక మంచం, వేసుకోవడానికి యూనిఫామ్, పాలిష్ చేసిన బూట్లు సిద్ధంగా ఉంచుతారు. ప్రతిరోజు ఉదయం అక్కడికి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యకరంగా ఆ బెడ్ షీట్లు నలిగిపోయి ఉంటాయి. పాలిష్ చేసిన బూట్లకు బురద అంటుకుని ఉంటుంది. అంటే రాత్రంతా ఆయన బోర్డర్ లో తిరిగి ఉదయం వచ్చి విశ్రాంతి తీసుకున్నారన్నమాట. ఇది మూఢనమ్మకం కాదు మిత్రమా, ఇది అక్కడి సైనికుల నమ్మకం, వాళ్ళ ఎమోషన్. ఇంకో విషయం ఏంటంటే ఆయనకు ప్రతి నెల జీతం ఆయన అకౌంట్ లో పడుతుంది. సిపాయిగా చేరిన ఆయనకు చనిపోయాక కూడా ఆర్మీ ప్రమోషన్లు ఇస్తూ వచ్చింది. చివరికి ఆయన గౌరవ కెప్టెన్ స్థాయి
స్థాయికి ఎదిగారు. ఇండియా చైనా మధ్య జరిగే ఫ్లాగ్ మీటింగ్స్ లో ఇప్పటికీ బాబా హర్భజన్ సింగ్ కోసం ఒక ఖాళీ కుర్చీ వేస్తారు. ఆ కుర్చీలో ఆయన కూర్చుని ఉంటారని, మీటింగ్ ని గమనిస్తున్నారని చైనా వాళ్ళు కూడా బలంగా నమ్ముతారు. అంతటి గౌరవం ఆయనది. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో బాబా హర్భజన్ సింగ్ కి వార్షిక సెలవు మంజూరు చేస్తారు. అవును, మీరు విన్నది నిజమే. ఆయన సెలవు మీద ఇంటికి వెళ్తారు. దీనికోసం ఆర్మీ ఒక పెద్ద ఏర్పాటే చేస్తుంది. ఆయన యూనిఫామ్ ని, సామాన్లను ఒక పెట్టెలో సర్ది 2 లేదా 3 సైనికులు ఆయనకు తోడుగా వెళ్తారు. ది బ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలులో ఆయన పేరు మీద ఒక బెర్త్ బుక్ చేస్తారు. ఆ సీటులో ఎవ్వరూ కూర్చోరు. దాని మీద ఆయన ఫోటో, యూనిఫామ్ పెడతారు. ఆయన సొంత ఊరు పంజాబ్ లోని కపూర్తలా జిల్లాలో ఉన్న కూకా గ్రామం రైల్వే స్టేషన్ కి రాగానే ఆర్మీ వాహనంలో ఆయనను ఇంటికి తీసుకెళ్తారు. ఆయన సెలవు రోజుల్లో ఆ ఊరిలో కూడా ఆయన ఉన్నట్లుగానే అందరూ భావిస్తారు. సెలవు అయిపోగానే మళ్ళీ అదే మర్యాదలతో ఆయన్ని తిరిగి బోర్డర్ కు తీసుకెళ్తారు. ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. కొన్నేళ్ల క్రితమే ఆయనను ఆర్మీ పూర్తి స్థాయిలో గౌరవప్రదంగా రిటైర్ చేసింది. మిత్రమా, ఈ రోజుల్లో డ్యూటీ అంటే ఆఫీస్ కు వెళ్లి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఇంటికి పారిపోదామా అని చూసే వాళ్లే ఎక్కువ. కానీ డ్యూటీ అంటే కేవలం జీతం కోసం చేసే పని కాదు. అది ఒక బాధ్యత. ప్రాణం పోయాక కూడా ఆ బాధ్యతను వదలని గొప్ప త్యాగధనుడు బాబా హర్భజన్ సింగ్. ఆయన మనకు నేర్పింది ఒక్కటే: దేశం కోసం చనిపోవడం గొప్ప కాదు, చనిపోయాక కూడా దేశం కోసం బ్రతకడం గొప్ప. సిక్కిం బోర్డర్ లో ఇప్పటికీ ప్రతి సైనికుడు నమ్మేది ఒక్కటే: మా వెనుక బాబా ఉన్నాడు, మాకేం కాదు అని. ఆ నమ్మకమే మన సైనికులకు కొండంత బలాన్ని ఇస్తుంది. చరిత్రలో ఎందరో వీరులున్నారు, కానీ మరణాన్ని జయించిన ఏకైక వీరుడు హర్భజన్ సింగ్ మాత్రమే. ఈ నిజమైన సూపర్ హీరో కథ మీ గుండెను తాకిందా? అయితే కామెంట్స్ లో అమర్ రహే బాబా అని గర్వంగా టైప్ చేయండి. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ఎవరికీ తెలియని రియల్ స్టోరీస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు. జై హింద్, వందే మాత్రం.